జై శ్రీరామ్. నమో కృష్ణ నమో కృష్ణ. హరే రామ 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 హరే హరి. హరే కృష్ణ 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 హరే హరి. కలియుగంలో తరించడానికి తారక మంత్రం. ఇంతకన్నా మనకు ఆనందకరమైన మంత్రం ఇంకొకటి లేదు. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓ రామ, ధన్యుడనైతిని ఓ రామ. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓ రామ. శ్రీరామ నీ పాదము మాకు శరణు అంటున్నాడు శ్రావణభూతి. నాయన శ్రావణభూతి, ఏమిటి శ్రీరామనామం జపం చేస్తున్నావు అని అన్నాడు. గురువుగారు, నాకు ఒక పద్యం చెప్పాలి మీరు, అందుకని ఈ పాట పాడాను. పద్యం అని చెప్తాను కదా, మరి దానికి ఒక పాట పాడి వినిపించి మళ్ళీ పద్యం అడిగితే ఎలా? నువ్వు పాడిన పాట చాలా బాగుంది, మళ్ళీ పాడు. గురువుగారు మన్నించండి, నాకు పద్యం చెప్పండి. పద్యము మానవుల యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఆ రోజుల్లో కవులు రాయబడినటువంటి సామాజిక నీతి పద్యాలు, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను సంస్కరించబడేందుకు రాసినటువంటి నీతి పద్యాలు. అంటే సమాజ సంస్కరణ కూడా కావాలి. ఎందుకు సమాజం సంస్కరించాలి? మనమెవరు సమాజం సంస్కరించడానికి? అంటే కొంచెం జ్ఞానం ఉన్నవారు సమాజం జరిగిన మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు కొన్ని అనేక ఉంటాయి. జ్ఞానం మధ్యలో ఈ మూఢ విశ్వాసాలు కూడా దాక్కొని ఉంటాయి. అవి జ్ఞానంగా ప్రకటితం అవుతూ ఉంటాయి, అంటే కనబడుతుంటాయి. ఈ ప్రకటితమయ్యేటటువంటి ఈ జ్ఞానాన్ని, జ్ఞానమా ఇది అజ్ఞానమా, మూఢాచారమా అది ముక్తికి ఆచారమా, ఇది తెలియకపోతే చాలా కష్టపడతారు. దానికి ఏం కావాలంటే మనిషిలో స్థిరమైన అభిప్రాయం కావాలి, నిశ్చయమైనటువంటి నిర్ణయం ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. దానికే వేమన ఒక పద్యం చెప్తున్నాడు. పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి పట్టిన పట్టు గట్టియ బిగియ పట్టవలయు. పట్టు పట్టరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు. పట్టు పట్టి విడిచుట కన్న బరగయ్య చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమా. ఏమంటున్నాడు? ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు, ఒక విజయం మనం కావాలని కోరుకున్నప్పుడు, ఒక సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు, ఏదైనా సరే ఒక నిర్ణయం మనం తీసుకొని దీన్ని మనం విడిచిపెట్టకూడదు, న్యాయం చెయ్యాలి, దీనికి మనం మంచిని రూపకల్పన చేయాలి. ఒక శిల్పి అందమైన ఒక రాయిని తీసుకొని శిల్పంగా చెక్కాలనుకుంటాడు. ఆ ఆలోచన గట్టిగా పట్టుకుంటాడు ఆయన. అలా పట్టుకోవడం ఏమవుతుంది? ఎవ్వరి మీద ధ్యాస ఉండదు. ఆ రూపాన్ని వచ్చేంత చిత్రిస్తూ దాన్ని చెక్కుతూ అద్భుతంగా శిల్పంగా మారుస్తాడు. అదిలు దేవాలయాల విగ్రహాలుగా ఆనందంగా మనకు ఆనందాన్ని ఇస్తుంటాయి. ఇది శిల్పాచారుల చైతన్యం. ఇదే విధంగా అన్ని కళల్లోనూ, అదేవిధంగా జీవిత సమరంలో కూడా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవిత పోరాటం, జీవిత సమరం. ప్రతి మానవుడు కూడా జీవన పోరాటంలో ఇలాంటివి ఆలోచన లేకపోతే అపజయాలు ఎదురవుతూ ఉంటాయని చెప్పడానికి ఈ వేమని పద్యం చెప్పాడు. పట్టు పట్టరాదు, నువ్వు చేయాలనుకుంటావు, చేయకూడదు అనుకుంటా, బాగా వదిలేయి. చేయాలనుకున్నప్పుడు చేస్తామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, నేను అలా చేసుంటే బాగుండేది, లేదా ఇలా చేసుంటే బాగుండేది. ముందు ఒక వ్యక్తి ఒక గుర్రం తీసుకున్నాడు. గుర్రం మీద స్వారీ చేయాలనేటువంటి కోరిక కలిగింది. గుర్రాన్ని ఎక్కాడు. ఎక్కి ఆయనకి ఎంతో గుర్రం స్వారీ చేయాలని చాలా ఆనందంగా ఉంది. కొంచెం దూరం నడిపాడు. అనుభవం లేకపోతే గుర్రం ఇన్న మాట ఎందుకు కదా. గుర్రం ఎక్కినవాడు రౌతు అంటారు అని. ఆ రౌతు దాన్ని ఎలా నడపాలో కూడా తెలిసి ఉండాలి, దాన్ని ఎలా పరిగెత్తించాలో కూడా తెలిసి ఉండాలి. దానిని ఎక్కడెక్కడ కొడితే అది ఎక్కడెక్కడ ఏ విధంగా పోతుంది, ఎలా చేస్తే అది ఆగుతుంది, ఇది తెలుసుకోవాలి.
ఈ సూక్ష్మ జ్ఞానం లేకుండా ఆ గుర్రాన్ని ఎక్కి అన్నాడు, ఇట్లా లాగాడు. అది లాగిన అర్థం ఏమి? వేగంగా పరిగెత్తుకొని అది వేగంగా పరిగెత్తుంది. వెంటనే ఏమైపోయింది? ఓరి నాయన, ఇది పరిగెత్తి ఏమైనా పడేసిన చచ్చిపోతానేమో అని నీకు దూకేసరికి కనపడిపోయాడు. ఇంక గుర్రం స్వారీ ఎప్పుడు వచ్చేది? ఇలా ఏ విద్య అయినా, ఏ జ్ఞానమైనా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు దాన్ని పట్టుకోవాలి. పట్టుకొని గట్టిగా అందులో సాధక బాధలు ఏముండాయో అన్నిటిని పరిశీలించి క్షుణ్ణంగా ముందడుగు వేసుకుంటూ పోతుండాలి. అంతేకాని వెనక్కి తిరిగి చూడకూడదు, మడమ తిప్పరాదు, ముందడుగే వెయ్యవలను అని చెప్పడానికి చెప్తున్నాడు. పట్టరాదు. ఏమి చేయకుంటే మీకు భయము, ఆందోళన లేదా అట్లా అనుమానము ఇది అవుతుందా కాదనుకుంటే వదిలేయండి. అంతేకాని పట్టుకుంటే ఎట్లా? పట్టుకొని మధ్యలో వదిలేస్తే ఎట్లా? అందుకు చెప్తున్నాడు, పట్టరాదు, పట్టిన నేని గట్టిగా బిగేబట్టవలయు. పట్టుకున్నావా? దాని అంతం చూసేంతకు వదలకూడదు. పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై జన్మించాడని చెప్పాడు. చివరి వరకు ఆయన చివరి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దుష్ట శిక్షణ చేస్తూనే వచ్చాడు. పరమాత్ముడు ఇందుకు నిదర్శనం, అనేక మంది నిదర్శనం. కనుక భీష్ముడు పట్టుబట్టాడు, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, చివరి వరకు ఉన్నాడు. చివరి వరకు పోరాడడం అన్నదే పట్టుదల లేకపోతే ఏది సాధ్యం కాదు. అది చెప్తున్నాడు వేమన. పట్టుదల అవసరము. పట్టుదల ఉంటే అన్నీ నీ వెనక ఒకటి చేరుకుంటుంది. నీకు ఎప్పుడైతే పట్టుదల గట్టిగా ఉందో నీలో నైపుణ్యం పెరుగుతుంది. నైపుణ్యం పెరిగినప్పుడు దాని మీద శ్రద్ధ వచ్చేస్తుంది. ఆ శ్రద్ధ నిన్ను దాని తగిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానంతో మనం ఏం పని చేయాలనుకున్నామో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది మంచి జ్ఞానం కనుక అందరూ సహకరిస్తారు. వచ్చి ఆ యొక్క కార్యం పూర్తిగా విజయవంతమవుతుంది. ఈ రహస్యం తెలియకుండా అనేక మంది బాధపడతారు. అందుకని వేమన గారు చెప్తున్నారు, పట్టరాదు పట్టిననేని పట్టవలయు. పట్టుకుంటే బిగి పట్టాలి. పట్టి విడిచుట కన్నా బరగా అరియ సచ్చుట మేలు. ఇట్లా పట్టుబట్టి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే పిరికితనంతో, దానికన్నా న్యాయంగా మరణించడమే మేలు అని అంటాడు ఆయన. అలాంటి పిరికి పందలు జీవించిన మరణించిన వారితో సమానం. ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు సాధనలో మనం ముందుకెళ్ళాలి. కష్టాలు నష్టాలు అన్నింటినీ భరించాలి. అలా భరించుతూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే సాధించగలుగుతాము. లేకపోతే ఇలా సాధిస్తాం. జ్ఞానం బోధించాడు వేమన మహాయోగి. కనుక ఇలాంటి పద్యాలు మనకు ఆదర్శాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని, మనలో ఉండేటువంటి శక్తిని బయటికి తీసుకొస్తుంది. మనలో ఉన్న కౌశలం అంటే నైపుణత్వం. ప్రతి ఒక్కరిలో ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. అటువంటి వారే నాయకులు. ఇతరులలో ఉండే నైపుణ్యాన్ని ఎవరైతే గుర్తించి గురువు అనేవాడు ఆ నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగింపగలి చేస్తారో వాళ్ళే నిజమైన గురువులు. నైపుణ్యం ఉంది కదా, నాకంటే గొప్పడైపోతాడు, లేదు వీడిని ఇక్కడ ఆపేమని తొక్కిపడేసే గురువులు కూడా చాలామంది ఉంటారు. దుర్మార్గమైన గురువులు వీళ్ళు. గురువు అనేవాడు శిష్యుడిని బట్టే తనకన్నా గొప్పని చేయాలంటే గురువు ధ్యాస. కనుక పట్టరాదు పట్టనేని పట్టవలయు. పట్టి మధ్యలో విడిచుట కంటే బరగా అరియ చచ్చుట మేలు. విశ్వదాభిరామ. నాయన శ్రావణభూతి, నీకు అన్నం అయిపోయిందా? గురువుగారు చక్కగా అన్నమైంది, నేను రేపటి నుంచి గట్టిగా పట్టుబడతాను. నేను పట్టుకుంటాను తండ్రి, ముందే చెప్పు అన్నాడు. విభూతి ఆ మాట అంటున్నాడు. గురువుగారు నేను గట్టిగా పట్టుబడతాను అన్నాడు. దేన్ని పట్టుకుంటారా స్వామి, ముందే చెప్పు, దాన్ని ఎట్లా పట్టుకోవాలి నేను చెప్తాను అండి. లేదు, మీరు చెప్పి నాకు బాగా అర్థమైపోయింది, నేను గట్టిగా పట్టేస్తాను. ఏం పట్టేస్తావు? ఏ కుక్కనో ఏ పిచ్చుకోనో పట్టుకుంటుంది కరిసి, మళ్ళీ ఎవరు దానికి అనేక 14 ఇంజక్షన్ వేసుకోవాలి పొట్ట చుట్టూ ఒకప్పుడు. గోవింద ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నీలవర పరిపాలక ఏడుకొండల పడ వెంకటరమణ. నీ జ్ఞానం అనంతం, నీ ప్రేమ అనంతం, నీ యొక్క ఆశీర్వాదం కూడా అనంతమే.
కృష్ణం వందే జగద్గురు.